బాలీవుడ్ క్రేజీ కపుల్ దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులకు అవుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది ఈ జంట. ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టిన ఈ స్టార్ కపుల్ సెప్టెంబర్లో బిడ్డకు స్వాగతం చెబుతున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం దీపికా ప్రెగ్నెన్సీ బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దీపికా, రణవీర్లకు సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. 2018లో దీపికా, రణవీర్ సింగ్ల వివాహం జరిగింది. చాలా రోజుల నుంచి దీపికా ప్రెగ్నెన్సీపై రూమర్స్ వైరల్ అయ్యాయి. రీసెంట్గా జరిగిన బాఫ్టా అవార్డ్స్ 2024 కార్యక్రమంలో దీపికా పాల్గొన్నారు. ఆ సందర్భంగా చీరకట్టులో కనిపించిన ఆమె బేబీ బంప్ను కవర్ చేసిందంటూ టాక్ వినిపించింది. తాజాగా అందరూ ఊహించినట్టుగానే తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది దీపిక. 2013లో వచ్చిన రామ్లీలా సినిమా కోసం దీపిక, రణవీర్ కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే దీప్, వీర్ ప్రేమలో పడ్డారు. 2018 నవంబర్లో ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఈ కపుల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక పిల్లలపై తనకున్న ప్రేమను తెలిపింది. ఆ క్షణం కోసమే కుటుంబం అంతా ఎదురు చూస్తున్నామంది. అలాగే తమ పిల్లల్ని సెలబ్రిటీ స్టేటస్తో సంబంధం లేకుండా చాలా సింపుల్గా, మంచి విలువలతో పెంచాలనుకుంటున్నామని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇక దీపిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కల్కి 2898 AD చిత్రంలో నటిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్తో జోడీ కడుతోంది దీపిక. ఇక సింగం అగైన్లో కూడా దీపిక కనిపించబోతోంది.